నా పేరు కె జయవర్ధన్ రెడ్డి, పద్మనాభ కాలనీ. నేను చెంపాపేట డివిజన్ నుంచి మేము దేశం కోసం, ధర్మం కోసం శ్రీ నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని మన మల్కాజ్గిరి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి ఓటు వేయాలని, ఈటెల రాజేందర్ గారిని పార్లమెంటుకు పంపి మన మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మన శ్రీ ఈటెల రాజేందర్ గారిని పార్లమెంటుకు పంపడానికి మేము ఓటు వేస్తున్నాము. వారిని ఖచ్చితంగా పార్లమెంట్ పంపించాలని మేము అనుకుంటున్నాం. మోడీ గురించి ఏంటంటే 5 కిలోల బియ్యం కూడా ఇప్పటివరకు ఇస్తున్నాడు. తర్వాత ఈ కరోనా అప్పుడు కూడా చాలా వరకు మరి భారతదేశంలో ఉన్న ఈ కరోనా పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా వారు చాలా సహాయం చేశారు. తర్వాత మన ఈటెల రాజేందర్ గారు కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నట్టు వాళ్ళు ప్రతి హాస్పిటల్ కూడా పేషెంట్ చూడడానికి తెల్లవారులు రాత్రింబగలు ఆర్నిచలు కష్టపడి ప్రతి పేషెంట్ను కూడా చూసి వారికి కావాల్సిన అవసరాలు వైద్యులతో కూడా మాట్లాడి వారికి మంచి ఆరోగ్యం కలిగించడం జరిగింది. వారి ప్రాణాన్ని కూడా తెగించి అన్ని హాస్పిటల్స్ ఆ టైంలో బయటికి ఎవరు వస్తలేరు కూడా, రానప్పుడు కూడా శాఖ మంత్రిగా వారి యొక్క సంకల్పాన్ని మరి మనం గుర్తు చేసుకొని వారిని మనం ఈ బీజేపీ అంటే ఈ పార్లమెంటు ఓట్ల సందర్భంగా వారిని మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మనం పార్లమెంట్కి పంపుదామని ఆలోచన చేస్తున్నాము. వారికి మద్దతుగా మేము అన్ని విధాల సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మే 13 తారీఖు జరిగే భారతదేశ 4వ విడత పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ అమూల్యమైన ఓటు భారత ప్రధానమంత్రిగా 3వసారి కాబోతున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి మీ అమూల్యమైన ఓటును వేసి 3వసారి బలపరిచి ఈ భారతదేశానికి ఆయన సేవలను వినియోగించుకోవాలని, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 2 సార్లు ఆరోగ్య శాఖ మంత్రిగా, ఒకసారి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు వారిని కూడా మనందరం అమూల్యమైన ఓటును వేసి పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారు ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి సేవలు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు వ్యాక్సిన్ భారత ప్రధానమంత్రి తయారు చేసి అందించినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసిన వ్యక్తిగా, అలాగే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి హాస్పిటల్ని సందర్శించి ధైర్యాన్ని నింపిన వ్యక్తిగా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అందరికీ ప్రతి ఒక్క పేషెంట్కు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉన్నారు. అలాగే భారత ప్రధానమంత్రి ఉచితంగా ఇస్తున్నట్టు రేషన్ బియ్యం ఇంకో 5 సంవత్సరాలు కూడా పొడిగించడం జరిగింది. అలాగే ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మొన్న 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉంది. రైతులకు రైతు బంధును కూడా ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. 2.5 ఎకరాల వరకు కట్ ఆఫ్ చేసేసి ఇప్పటివరకు మిగిలిన వారికి ఎవరికి ఇవ్వడం లేదు. స్కూటీ ఇస్తున్నారు విద్యార్థులకు, వాళ్ళకు ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పారు, అది ఇవ్వలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పారు, అది పేపర్ వరకే నియోజకవర్గానికి ఇస్తున్నాం అని చెప్పి ఇట్టారు, కానీ ఇక్కడ కూడా ఇంకా ప్రారంభోత్సవం కూడా చేయలేదు. ఇలాగే వారు అన్ని ఫెయిల్యూర్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ముందే వాళ్ళు నోటికి వచ్చినట్టుగా 6 గ్యారెంటీని ప్రకటించుకొని ఇప్పుడు ఆర్థిక సంక్షేమం కొట్టుమిట్టాడటం వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనకు వారు ఏం చేయగలుగుతారు? అందుకే ప్రతి ఒక్క విజ్ఞానవేత్తలు ప్రతి ఒక్కరు ఆలోచించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం సపోర్ట్గా నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నట్టయితే, భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి 3వసారి అవకాశం ఇచ్చినట్టయితే మనకు ఎలాంటి అవరోధాలు ఉండవు. కాబట్టి ఎట్టి పరిస్థితి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు మీద వేసి మే 13 తారీఖు ప్రతి ఒక్కరు వచ్చి మీ అమూల్యమైన ఓటును హక్కును వినియోగించుకోగలరు.